సో ఈ ఉదయాన్న ఒక ప్రశ్నతోటి మొదలు పెడదాం. ఓకే, ప్రారంభిద్దాం. మానవునికి అత్యంత లోతైన ఆంతరిక కోరిక ఏమిటి? ఒక మానవుడికి అత్యంత లోతైన అత్యంత ఆంతరికమైన కోరిక ఏంటి? ది బెస్ట్ డిజైర్ చెప్పండి. పీస్. అర్థం కాదు. ఆ మరణం లేకుండా ఇటర్నల్ గా ఉండాలండి, మంచిది. ఆల్మోస్ట్ 50% కరెక్ట్. ఇంకా అందరికి ఉంటుంది ఈ కోరిక. ఎత్తైన కొండపైన అంటే ఎంతో పైకి ఎదిగిపోవాలా జీవితంలో అన్న కోరిక. ఇంకేమైనా ఉందా? ఏంటి? ఆడ నుంచి పడకుండా ఉండాలన్న, అది కూడా ఇంపార్టెంట్. దొరికిందే ఛాన్స్ అని పైదాకా ఎక్కేసి తర్వాత కిందకి ఎట్లా రావాలో వెళ్ళికుంటే కష్టం. నేను ఒక సూచన ఇస్తాను, క్లూ. మానవుడు చేసిన మొదటి పాపం ఏంటి? ఏం చేశాడు? పండు తిన్నాడు, అది 25% కరెక్ట్. దేవునితో సమానంగా ఉండాలి అని ఆశపడ్డాడు. ప్రతి ఒక్క మానవుడికి తన హృదయం లోతుల్లో ఉండే ఆశ, కోరిక ఏంటంటే నేను దేవుని స్థానంలో ఉండాలా, లేదంటే నేను దేవునికి సమానంగా ఉండాలి అని అనుకుంటారు. అంటే లేదన్నా ఇది మాకు చెప్పాల్సిన ప్రసంగం కాదు, మేమందరం పరిశుద్ధులం అంటే అదే అక్కడనే స్టార్ట్ అయ్యేది. ఎట్లా అంటే నేను దేవుడంత పరిశుద్ధుడిని, దేవుడు లాగానే ఉండాలి, దేవుని యొక్క స్థానంలో ఉండాలన్న కోరిక ఉంటది. ఆదికాండం 3:5 చూస్తే, ఏలనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడును, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారే దేవతల వలె ఉండురని దేవునికి తెలియని స్త్రీతో చెప్పగా. అంటే మొదటి పాపం ఏమనుందంటే, మంచి చెడ్డలు ఎరిగి మీరు ఏమవుతారంటే దేవతల వలె ఉండురని. అంటే మనకున్న ఆశ ఏంటంటే ఎప్పుడో ఒకసారి ఆ దేవుని యొక్క స్థానము, లేదంటే మనం దేవుని లాగా ఉండాలని ప్రయత్నిస్తుంటాం. ఇది ఎలా ఉంటదంటే మనం ఎంత ఎదిగినా ఈ ఆశ మాత్రం పోదు. ఇక్కడ మనం 3 అంశాలు పరిశీలించాలి. మొదటిది, మానవుడు దేవుని వలె ఉండవలే అని పాపం చేసి పరిణామంగా ఏమైంది? వెంటనే ఆత్మీయంగా మరణించాడు. ఆత్మీయ మరణం పొందిన తర్వాత మానవుడు చేసిన పాపం బట్టి సమస్త సృష్టికి ఏమైంది? శపింపబడింది. అంతేగాక యెహోవా దేవుడు మానవునికి ప్రతి ఒక్క విషయము తెలియకూడదని ఉద్దేశించి సృష్టించాడు. కాస్త ఆలోచిస్తే దేవుడు మానవుని సృష్టించినప్పుడు సమస్త జంతువుల పైన అధికారం ఇచ్చాడు, సమస్త సృష్టి పైన అధికారం ఇచ్చాడు. కానీ అదే సమస్తమైన విజ్ఞానము, సమస్తమైన నాలెడ్జ్ కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఈ దీన్ని ఏమంటారు, మంచి చెడ్డలు ఎరిగే జ్ఞానము, దాని నుంచి మానవుని దూరం పెట్టాడు. అంటే మనం ఎలా సృష్టించబడ్డామంటే ఈ దేవునికి అర్థమయ్యే జ్ఞానము, ఈ దేవునికి అర్థమయ్యే విషయాలు మనకి అర్థం కాకూడదని కాదు, కానీ మానవుడికి అర్థమయ్యే స్తోమత లేదు. అలా మనం సృష్టించబడినాం. కానీ ఈ ఆధునిక కాలంలో చూస్తే మనం పొద్దున్న నుంచి రాత్రి దాకా ఎంతో సమాచారంతో కొట్టబడుతున్నాం, హింసపడుతున్నాం. 24/7 సమాచార ఛానళ్ళు, ట్విట్టర్, వాట్సాప్లో సీక్రెట్ గ్రూప్లు, అనౌన్స్మెంట్లు, ప్రార్థన అభ్యర్థనలు, పని చేసే దగ్గర ఈమెయిల్స్, పుకార్లు, పనికిరాని చర్చలు, చదువు, పిల్లల చదువులు, క్రికెట్, ఆటపాటలు, ప్రసంగాలు, సెల్ గ్రూపులు, ఇంత సమాచారంతో మనం వేధింపబడతాం. నిజంగా ఆలోచిస్తే ఒక మనిషికి ఇంత సమాచారాన్ని విశ్లేషించి ఉండటానికి స్తోమత లేదు. కానీ ఏం చేస్తామంటే మనకి ఎంతో జిజ్ఞాస, కుతూహలం అంటారు కదా,
ఈ కుతూహలం ఉంటుంది, ఏమైతుంది తెలియాల, ఈ లోకం మొత్తంలో ఏమైతుందో తెలియాల. ఇది ఒక ఎండమావి వంటిది. ఎట్లా అంటే ఎంత ఉరికినా అది దాహం తీరదు. ఒక జంతువుకి మృగతృష్ణ అంటారు కదా, దానిలాగా ఆ దప్పిక ఉంటుంది కానీ తీరదు. ఏం దప్పిక? తెలుసుకోవాలన్న దప్పిక, నాకు సమస్తము ఎరగాలన్న దప్పిక. ఇక్కడ ఏమవుతుంది, అక్కడ ఏమవుతుంది, పక్కింట్లో ఏమవుతుంది, పక్క చర్చిలో ఏమవుతుంది, ఇవన్నీ తెలియాలన్న జిజ్ఞాస. ఇది మాత్రము మనం ఎంత పెరిగినా తగ్గదు. ఇంకా ఈ ఆధునిక కాలంలో ఇది ఇంకా ప్రతిరోజు పెరుగుతూనే ఉంటుంది. మనకి మన చర్చిలో ఏమవుతుందో, పక్క చర్చిలో ఏమవుతుందో, ఈ లోకంలో ఏమవుతుందో, అక్కడ ఇరాన్లో వాళ్ళు ఏం తన్నుకుంటున్నారో, సిరియాలో ఏమవుతుంది, అమెరికాలో ఏమవుతుంది, మన ఆఫీస్లో ఏమవుతుంది, పక్కోడు ఆఫీస్లో, మన సెల్ గ్రూప్లో ఏమవుతుంది, పక్క సెల్ గ్రూప్లో ఏమవుతుంది, వాళ్ళు నిన్న మటన్ బిర్యానీ తిన్నారని న్యూస్ వచ్చింది, ఈ ఇంట్లో ఏమవుతుంది, ఆ ఇంట్లో ఏమవుతుంది. ఇవన్నిటితోటి ఏమవుతుందంటే మన మానసిక హెల్త్ దెబ్బతింటుంది. ఎందుకంటే మనిషికి ఇంత సమాచారంతో విశ్లేషించి బతికే స్తోమత లేదు. కానీ మనం ఏం చేస్తామంటే పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా, పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా ఈ జిజ్ఞాస, ఈ తృష్ణ మాత్రం పోదు. తెలియాలి, ప్రతి ఒక్క విషయం తెలియాలి. ఈ ఆధునిక కాలంతో వచ్చిన భ్రష్టత్వం ఏంటంటే ఇవన్నీ ఒక సెల్ ఫోన్లో ఉంటాయి. నేను ఒక ఎక్స్పెరిమెంట్ చెప్తాను మీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ తీసుకోండి, మీ పక్కన పెట్టండి, ఒక్కళ్ళే ఉండాలి రూమ్లో. ఓకే, సెల్ ఫోన్ తీసి అక్కడ చైర్ పక్కన పెట్టండి, స్టాప్ వాచ్ పెట్టి ఎన్ని నిమిషాలు దాన్ని ముట్టకుండా ఉంటారో చూడండి. ఒక డ్రగ్ అడిక్ట్కి ఇలా కొట్టుకుంటున్నట్టు విత్ ఇన్ 30 to 45 seconds దురద పుడుతుంది, అరే దాన్ని తీయాలి అని. ఏం చేయాలా? ఏమవుతుంది ఏమో, ఎవరైనా వాట్సాప్ పంపించారేమో, ట్విట్టర్లో ఏమో వచ్చిందేమో. ఈ జిజ్ఞాసతోటి మనం ఏం చేస్తున్నామంటే శ్రమించుకుంటున్నాం, మనకు మనం వేధించుకుంటున్నాం. ఏ మాత్రము విశ్రాంతి లేకుండా ఆ తపనతోటి, ఆ జిజ్ఞాసతోటి బాధలు పెట్టుకుంటున్నాం మనకు మనం. అంటే ఏందన్నా ఇట్లా అంటున్నావు, లూకా 2:52 చదివితే ఇక్కడ చూస్తే యేసు మరి బాగా జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లాడు కదా. అంటే ఆ మొదటి చదువుతాం, ఇంత జ్ఞానం చూడు యేసు ప్రభు కూడా చేశారు. ఎవరైనా ఇప్పుడు స్కూల్ నుంచి కాలేజ్కి వెళ్ళినా, కాలేజ్ నుంచి ఇంజనీరింగ్కి వెళ్ళినా ఇదే చదివేది. యేసులాగా నువ్వు కూడా జ్ఞానంలో వర్ధిల్లాలి. జ్ఞానం పొందటం చెడేం కాదు, అది గుర్తుపెట్టుకోండి. కానీ ఈ వాక్యం బోధించే విషయం ఏంటంటే జ్ఞానము పరిపక్వతతో రావాలి. అంటే విజ్డమ్ విత్ మెచ్యూరిటీ. చాలా మందికి మనకి జ్ఞానం కాదు, వచ్చేది ఏంటంటే ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం. ఈ అధిక సమాచారంతో మనకు ఒరిగేది ఏం లేదు. పొద్దున్నుంచి రాత్రి దాకా మనము శ్రమ పెట్టుకుంటున్నాం. కానీ ఈ సమాచారంతో మనకి ఎన్నో బాధలు, సంఘంలో చాలాసార్లు చాలా చెడు కూడా జరుగుతుంటుంది. అది ఈ ఉదయం మనం చూసాం. ఇంత సమాచారం మనం తట్టుకోలేక గందరగోళానికి గురవుతూ ఉంటాం. ఒకవేళ మనకు అర్థమై కాస్త తెలిస్తే నాకు అన్నీ తెలుసు, నాకు తప్ప ఇంకెవ్వరికి ఏం తెలియదు అనే గర్వం కూడా వస్తుంటుంది. జ్ఞానం పొందటం చెడ్డది కాదు, కానీ దేవుని లేని గర్వభరితమైన జ్ఞానం మాత్రం ప్రమాదకరం. అది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఉదయకాలం ఏం చేద్దామంటే ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ అధికమైన జ్ఞానము, ఈ అధికమైన సమాచారం ఉండాలన్న జిజ్ఞాస దేనికి తారదిస్తుంది అంటే ఏంటి? మొదటి పాపం, నేను కూడా దేవుని వలె ఉండాలని చూస్తాం. దేవునికి ఉన్న ప్రధాన లక్షణాలు ఏంటి?
ఒక మన యెహోవా దేవుణ్ణి మనము వర్ణించాలంటే ఎలా వర్ణిస్తాము చెప్పండి? సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. సర్వజ్ఞుడు అంటే ఏమని అర్థం? సర్వం తెలిసినవాడు, అంతే కదా? అంటే సమస్తం ఎరిగినవాడు, తెలిసినవాడు. సర్వశక్తిమంతుడు అంటే సర్వం. ఆ, ఆ, ఇంకా సర్వవ్యాపి అంటే ఓమ్ని ప్రెసెంట్, అంటే ఓమ్నిషియంట్ గాడ్, ఓమ్ని పొటెంట్ గాడ్, ఓమ్ని ప్రెసెంట్ గాడ్. దీంట్లో ఈ జిజ్ఞాసతోటి మనము ఈ 3 క్యారెక్టర్లలో 2 క్యారెక్టర్లను మనం అమర్చుకోవాలని ప్రయత్నిస్తాం. ఏమేంటి చెప్పండి? సర్వజ్ఞాని, ఇంకా సర్వవ్యాపి. అంటే ఎలా? సర్వజ్ఞాని అంటే నాకు ప్రతి ఒక్క విషయం తెలియాలి, అర్థమవుతుందా? మన జిజ్ఞాస, మన కుతూహలంతో మనకు తెలియాలన్న విషయంతో మనం ఏం చేస్తామంటే దేవుడి వలె నాకు సమస్తము ఎరిగి ఉండాలన్న ఆశ మనకి ఆ తపనకు గురి చేస్తుంటుంది. ఆలోచిస్తుంటే మనము ఎంత ఎక్కువ సమాచారంతో బాధపడతామో మనం దేవుని కూడా అంత దూరం అవుతూ ఉంటాం. ఎందుకంటే ఇంకా దేవునికి కాస్త కూడా స్థలం ఉండదు మన మనసులో. పొద్దున్న నుంచి రాత్రి దాకా ఇవే బాధలు, ఏమైతున్నది ఏమైతున్నది ఏమైతే ఏం కాదు. ఛాన్సార్లు నేను అంటాను, అరే మన గురించి మనం చాలా గొప్పగా అనుకుంటాం, కానీ ఇక్కడనే డామినోస్ వెళ్ళి చెప్పండి నేను ఎవరు అంటావు, నువ్వు ఎవరు అంటావు. మనకై మనం ఏమనుకుంటామంటే నాకు ఇంత తెలుసు కాబట్టి, నాకు ఇవన్నీ తెలుసు కాబట్టి నేను సర్వజ్ఞానిని అనుకుంటారు. మనము ఎంత పాకులాడి ఎంత చేసినా దేవుని వలె స్వర్ణాగ్నుడు కాలేము, సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు కాలేము. కాకుంటే మన కోరిక అదే. ఆదమావకు కూడా అదే కోరిక. ఏమనుకున్నారు? అరే ఈ ఫలాన్ని నేను తింటే నేను దేవుని వలె మంచి చెడు ఎరుగుతాను. మనకి ఇష్టం ఉన్న దగ్గర ఉండగలం, అంతే కదా? మహా అంటే ఏం చేయాలా? ఓ జూమ్ కాల్, వాట్సాప్ కాల్, వీడియో కాల్ ఎక్కడున్నా అయిపోద్ది. ఈ చర్చిలో కూర్చొని పక్క చర్చి ప్రసంగం కూడా వినొచ్చు. ఈ రోజుల్లో మనం ఎదుర్కొంటున్న గొప్ప ప్రలోభం ఏంటంటే ఇదే. అన్ని తెలియాలన్న జిజ్ఞాస, ప్రతి ఒక్క దగ్గర ఉండాలన్న జిజ్ఞాస. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనకి మనము తెలియకుండా దేవుని యొక్క స్థానంలో మనం ఉండాలని ప్రయత్నిస్తున్నాం. మొదటి అంశం, సంఘంలో ప్రతి బాధను మోసే ప్రయత్నం చేసే పాస్టర్లు కొంతమంది ఉంటారు. చార్ల్స్ స్పర్జన్ ఎంతో గొప్ప దైవజనుడు. అతను తన పాస్టర్లకు శిక్షణ ఇచ్చేటప్పుడు ఏమని చెప్పాడంటే, జాగ్రత్త, మీరు ప్రతి ఒక్కరి బాధలు,
ఆందోళనలు మోసేందుకు ఉద్దేశింపబడలేదు. మనం సంఘానికి తండ్రి కాదు, రక్షకుడు కాదు, శాంతికర్త కూడా కాదు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ చార్ల్స్ స్పర్జన్ గారు? మీరు ఒక సంఘానికి పాస్టర్ అయినా ప్రతి ఒక్కరి బాధలు, ఆందోళనలు మోయటానికి మీరు సృష్టింపబడలేదు. మీకు ఆ స్తోమత లేదు. ఎందుకంటే మీరు ఆ సంఘానికి తండ్రి కాదు, మీరు ఆ సంఘానికి రక్షకుడు కాదు, మీరు ఆ సంఘానికి శాంతికర్త కూడా కాదు. అంటే ఇవేంటి అసలు? యెహోవా దేవుడైన తండ్రి, రక్షకుడైన కుమారుడు, శాంతిపరిచే పరిశుద్ధాత్మ. చాలాసార్లు బోధకులు, పాస్టర్లు వాళ్ళు తెలియకుండా ఒక సంఘానికి వాళ్ళే గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ లాగా ఉంటారు. ఎందుకు అనుకుంటారు నేను చెయ్యాలి. ఇది చార్ల్స్ స్పర్జన్ గారు వాళ్ళ పాస్టర్లకు ఎప్పుడు చెప్పాడంటే 100 ఏళ్ల ముందు చెప్పాడు. అప్పుడు సెల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ లేదు, మామూలు ఫోన్లు కూడా లేవు. అప్పుడే ఆ కాలంలో పాస్టర్లు ఇలా ప్రవర్తిస్తుంటే, ఇప్పుడు మన కాలంలో మనకున్న టెక్నాలజీతో ఎలా ప్రవర్తిస్తుంటారు? అరే నాకు ఈ సంఘంలో జరిగే ప్రతి ఒక్కటి నాకు తెలియాల, ఈ సంఘానికి నేనే తండ్రిని, లేదంటే ఈ సంఘానికి నేనే రక్షకుడిని, నేను లేకుంటే ఈ సంఘం నాశనం అయిపోతుంది. అసలు ఈ సంఘంలో ప్రతి ఒక్క సభ్యుడికి శాంతి కూర్చేది నేనే అంటే ఇతను ఏం చేస్తున్నాడు? తనకు తాను తెలియకుండా దేవుని యొక్క స్థానం తీసుకుంటున్నాడు. అది దేవుని యొక్క స్థానం కూడా ఎట్లా? త్రిత్వం మొత్తం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల యొక్క స్థానాన్ని తీసుకుంటున్నాడు. ఉద్దేశం మంచిదే. ఏమనుకుంటాడు? అరే నాకు తెలియాలి కదా, నా సంఘంలో ఉన్న నా సభ్యుల గురించి, అందరి గురించి తెలియాలి కదా, నేను పాస్టర్ని. మంచి కాపరికి తన గొర్రెల గురించి పూర్తిగా తెలియాలని నేను ఇక్కడ రాసలేదు. ఏమని రాస్తుందంటే, మంచి కాపరి తన గొర్రెలను రక్షించును, గొర్రెలు తన కాపరి స్వరాన్ని ఎరుగును. ఇక్కడ ఉల్టా ఉంటుంది అనమాట. మన గొర్రెలకి దేవుని స్వరం తప్ప పాస్టర్ స్వరమే ఎరుగుదు. ఎందుకంటే ఈ పాస్టర్ ఆ దేవుని యొక్క స్థానంలో నిలబడి ఉన్నాడు. దేవుడు ఒక పాస్టర్ని ఉద్దేశించి ఎందుకు చేశాడంటే, సంఘాన్ని దేవుని యొద్దకి తీసుకెళ్ళటానికి, మలచటానికి ఈ పాస్టర్లను ఏర్పాటు చేశాడు. కానీ తన వైపు తానే ప్రతి ఒక్కటి అని అనుకొని, ఇంకా ఘోరం ఏంటంటే ఈ పాస్టర్లను చూస్తే విసిగిపోయి నలిగిపోయి ఉంటారు. ఎందుకు? పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి దాకా ఇదే గోల. ఈ సభ్యుడికి ఏమవుతుంది, ఆ సభ్యుడికి ఏమవుతుంది, ఇది ఏమవుతుంది, అదేమవుతుంది. ఈ నాయకులు ఎంతో ఒత్తిడితోటి జీవిస్తూ ఉంటారు. ఏమనుకుంటారంటే ప్రతి ఒక్క పరిస్థితికి వాళ్ళు స్పందించాలి అని అనుకుంటారు. ప్రతి సభ్యుడు వ్యక్తిగతంగా సలహా, కౌన్సిలింగ్ చేయాలనుకుంటారు. అపోస్తుల కార్యంలో మొదటి సంఘం ఏర్పడినప్పుడు అపోస్తులు ఏమన్నారంటే, మా పని ఏంటి? సంఘం పెరుగుతుంది, డీకన్స్ పెట్టుకుందాం, కానీ పెద్దల్లాగా మా పని ఏంటి? వాక్యము, ప్రార్థన, బోధించటము, ప్రచురించటము, ప్రార్థన చేయటం. ఇది సంఘం యొక్క పెద్ద యొక్క ఉద్దేశింపబడిన పని. కానీ ఈరోజు ఒక పాస్టర్ని చూస్తే, పాస్టర్ టాయిలెట్ కడగాల, ప్రతి ఒక్క ఇంట్లో ఏం జరుగుతుందో తెలియాలా, పుడితే వెళ్ళాలా, చచ్చిపోతే వెళ్ళాలా, బర్త్డేకి వెళ్ళాలా, యానివర్సరీకి వెళ్ళాలా, కౌన్సిలింగ్ చేయాలా, పెళ్లి చేయాలా, పెళ్లి తర్వాత తన్నుకుంటే మళ్ళీ వెళ్ళి సమాధానం చేయాలా,
పిల్లలు పుట్టితే మళ్ళీ వాళ్ళకి పేర్లు పెట్టడానికి వెళ్ళాలా, బారసాలకు వెళ్ళాలా? ఇది కాదు కదా పాస్టర్ చేయాల్సింది. ఈ బాధలన్నీ తీసుకొని 100 మంది 200 మంది ఉన్న సంఘం ఉందనుకో, ఈ పాస్టర్ సంగతి ఆలోచించారు ఎప్పుడైనా? పనికిరాని విషయాలన్నీ అతని తలకాయలో ఉంటాయి. ఏం ప్రసంగం చేస్తాడు? ఏం దేవుని గురించి చూపిస్తాడు? ఒక కాపరి యొక్క పిలుపు దేవుని స్థానాన్ని భర్తీ చేయటం కాదు, కానీ ప్రజలను, సంఘాన్ని దేవుని వైపు మరలించి చూపించడం అతని ప్రధాన కార్యం. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండో ఉదాహరణ చూస్తే, సంఘంలో తమకు తాము ఈ బాధ్యతను అప్పగించుకుంటే పెద్దలు లేదా కొంతమంది సభ్యులు ఉంటారు. ఈ పరిస్థితి చాలా సంఘాల్లో దురదృష్టవశాత్తు గమనింపటానికి చూస్తూ ఉంటాం. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. అంటే ప్రతి ఒక్క సంఘ సభ్యుడు, అంటే ఇది పాస్టర్ కాదు, ఇప్పుడు మెంబర్స్, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలని గాఢమైన కోరిక వీరిలో ఉంటుంది. ప్రతి సమస్య, ప్రతి ప్రార్థనా విషయం, ప్రతి కుటుంబ సమస్య, ఇవన్నీ వాళ్ళకి తెలియాలని ఉంటుంది. జిజ్ఞాస, ఆ కుతూహలం ఉంటుంది. తెలియాల. ఎందుకు తెలియాలా? తెలియకపోతే తట్టుకోలేని ఆతృత. ఏమైపోతుందో, కాలిపోతుందేమో, మునిగిపోతుందేమో, ఇదే మాట. సంఘంలో దేవుడు మేము సంఘంలో ఎందుకు పెట్టాడంటే, వచ్చి దేవుని వాక్యం నేర్చుకొని దేవుని రూపంలోకి ఏం కావాలో మనం ట్రాన్స్ఫార్మ్ కావాలి. మనం ఏం చేస్తాం? ఆ స్టెప్ స్కిప్ చేసి మనం దేవుడిలాగా తయారవుతాం. రూపాంతరం చెందటం, దేవుడి లాగా ఉండటం రెండో వేరే. చాలాసార్లు వీళ్ళు కూడా ఆదామవ్వలాగా చేసిన తప్పే చేస్తారు. ఆదామవ్వ వాళ్ళు చేసిన తప్పు ఎంత గొప్పదో వాళ్ళకి ఎరగలేదు. ఏమనుకున్నారంటే, అరే ఇదో చిన్న పండే కదా, తింటే నాకు మంచి చెడు యొక్క జ్ఞానము నాకు వస్తుంది అనుకున్నాను. కానీ వాళ్ళు యాక్చువల్లీ చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళు కూడా దేవుడి వలె ఉండటానికి ప్రయత్నించారు. మనం కూడా ఏమనుకుంటామంటే, అరే ఏముంది, బాగోగులు తెలుసుకోవాలి కదా, వీళ్ళ ఇంట్లో ఏమవుతుందో, వాళ్ళ ఇంట్లో ఏమవుతుందో, వీడి చదువులో ఏమవుతుందో, వాడి కెరియర్లో ఏమవుతుందో తెలుసుకోవాలి, ఒకరికొకరం తోడుగా ఉండాలి. కానీ ఈ జిజ్ఞాసలో చాలాసార్లు మనకి తెలియకుండా మనం చేసే తప్పు ఏంటంటే, దేవుని యొక్క స్థానం మనం తీసుకొని మనము ఇంత సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి పుట్టలేదు. ఆ అర్హత మనకు దేవుడు ఇవ్వలేదు. చాలాసార్లు వీళ్ళు ఏమనుకుంటారంటే, తాము లేకుంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, నేనే ఈ కుటుంబాన్ని రక్షించాలి, ఆ కుటుంబంలో ఏదో సమస్య ఉంటే నేనే రక్షించాలి, నేనే ఓదార్పు చెందాలి, నేనే వీళ్ళకి అండలాగా నిలబడాలి. అంటే ఏమంటున్నారు? ఓ నేనే తండ్రి అయిన దేవుడిలాగా అండలాగా ఉంటాను, కుమారుడు అయిన దేవుడిలాగా రక్షకుణ్ణి, ఓదార్చే పరిశుద్ధాత్మలాగా నేను ఇంటికి ఉంటాను. అంటే ఈ సంఘంలో ఈ చిన్న చిన్న కుటుంబాలకి వీళ్ళు చిన్న దేవుళ్ళు అవుతారు. ఇదంతా దేంతో మొదలెద్దంటే, ఆ కొంచెం దురద ఉంటుంది చూడు, జిజ్ఞాస. ఏమైతుంది? ఏం కాదు. మనం చాలాసార్లు ఇది చాలా తేలిగ్గా ఆలోచిస్తాం. ఏముంది తెలియాలా? అలాంటి ధోరణిని ఎట్లా గుర్తుపెట్టేస్తారు? వీళ్ళు ఏమంటారంటే, నేనే పెద్ద దిక్కు అంటారు. 4 దిక్కులు ఉన్నాయి, ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర. ఇది పనికి మాలిన దిక్కు, పెద్ద దిక్కు అంటారు. లేదు, ఉండాలా, నేను పెద్ద దిక్కు, చిన్న దిక్కు, లేకుంటే మోరల్ దిక్కు,
వీళ్ళకి తెలియాలా, చెప్పాలా, నేను ఉండాలా, చెప్పాలా? అవసరం లేదు. మీకు బైబిల్ ఎలా ఉందో వాళ్ళకు కూడా బైబిల్ ఉంది. మీకు ఎంత ప్రార్థన చేయగలరో వాళ్ళు కూడా అంత ప్రార్థన. వాళ్ళకి ఏదైనా కుటుంబంలో నిజంగా ఏదైనా పరిస్థితి వచ్చి వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే వాళ్ళకై వాళ్ళు వచ్చి సంఘంలో ఎవరైనా పెద్దతోటో కాపరితోటో ఇలాంటి మీరు మంచిగా ఉన్న ఫ్రెండ్ అయితే వచ్చి చెప్పుకుంటారు, అయ్యా అమ్మ నాకు ఈ బాధ ఉన్నది, నాకు ప్రార్థన చేయండి. కానీ ఇలాంటి వ్యక్తులు తమకై తాము ఈ బాధ్యతను వాళ్ళ పైన వేసేసుకొని ఇంకా సంఘాన్ని నేను తప్ప ఎవరు నడిపించలేడు, నా వల్లనే ఈ సంఘంలో ఉన్న అన్ని కుటుంబాలు సరిగ్గా ఉన్నాయి, నేను లేకుంటే ఈ కుటుంబాలన్నీ నాశనం అయిపోతాయి, నేనే వీళ్ళకి రక్షకుడిని, నేనే వీళ్ళని ఓదార్చాలి, నేనే వీళ్ళకి సలహా ఇవ్వాలంటే ఏమైందంటే రేపటి నుంచి వీళ్ళని ఇలా పిలవాలి, అయ్యా దేవుడు, అమ్మా దేవత, నాకు రక్షకుల్లాగా ఉన్నందుకు ఎంతో కృతజ్ఞుని అని చెప్పాలి. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, ఓ నేను చేసేది దేవుని యొక్క స్థానాన్ని తీసుకుంటాను. దీంట్లో ఇంకో విషయం ఏంటంటే ఇలా చేయటం వల్ల మీరు ఏం చేస్తున్నారంటే వాళ్ళు దేవునిపై ఆధారపడకుండా మీ పైన ఆధారపడేటట్టు చేస్తున్నారు. అర్థమైందా? ఏం చేయాలి? ఏమైనా వాళ్ళు వచ్చి చెప్తే అయ్యా నాకు ఈ బాధ ఉందంటే మంచిది, ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ఎన్ని విషయాలు మన ఎవరి గురించి అని తెలియాలి. ఇప్పుడు నేను మైకిల్ అంకుల్ గురించి ప్రార్థన చేయాలి, నాకు ఏమేం తెలియాలి మైకిల్ అంకుల్ గురించి ప్రార్థన చేయడానికి? ఏం చేయాల్సిన అవసరం లేదు. దేవా నాకు ఈ భారాన్ని ఇచ్చావు, నేను మైకిల్ అంకుల్ గురించి ప్రార్థన చేస్తున్నా. అట్లని కాకుండా అసలు మైకిల్ అంకుల్ కులం ఏంటి, గోత్రం ఏంటి, నక్షత్రం ఏంటి, ఆయన బాధ ఏంటి, డబ్బులు ఎన్ని ఉన్నాయి, ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేదా, దీపిక అంటే అన్నం పెట్టిందా పెట్టలేదా, ఆయన హెల్త్ ఏంటి, పిల్లలు ఎలా ఉన్నారు, పెద్దలు ఎలా ఉన్నారు, ఆ చిన్న పాప ఎట్లుంది, పెద్ద పాప ఎట్లుంది, ఇవన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలంటే ఏం తెలియాల్సిన అవసరం లేదు. కాకుంటే ఇది మూడో తెగకు చెందింది. మనము ప్రార్థన కోసం అంటూ ప్రచారం చేసే గాసిప్. ప్రార్థన చేయాలి ఎట్లా? ఇవన్నీ నాకు తెలిస్తే గట్టిగా ప్రార్థన చేస్తాను. నువ్వు గట్టిగా ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. నెమ్మదిగా బుర్ర ప్రశాంతంగా పెట్టుకొని, అయ్యా దేవా ఇతను వచ్చాడు నాకు ప్రార్థన చేయమని అడిగాడు, ఆయన బాధలేంటో కూడా నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు నీకు ఆయన బాధలేంటో తెలుసు కదా. నేను ఊరికి వచ్చి చెప్తున్నా, అయ్యా దేవా పాపం బాధల్లో ఉన్నాడు. మనకి తెలియాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఎవరి గురించి అయినా ప్రార్థన చేయాలంటే గట్టిగా ప్రార్థన చేయాలి. గట్టిగా ప్రార్థన చేయడానికి ఇవన్నీ తెలియాలి. ఎందుకు తెలియాలి? ఇదే దురద, జిజ్ఞాస, తీరని తపన. ఈ తృష్ణ ఎప్పటికీ పోదు. ఓ ఎండమావిలాగా దాని ఎంబటి ఉరుకుతా ఉంటాం. ఏం చేస్తామంటే మనము ఈ ప్రార్థన విషయాల్లో చిన్న చిన్న గాసిప్లు ఉంటాయి. ఏమని చెప్పాలా? నేను వెళ్ళి ఇప్పుడు మైకిల్ అంకుల్ గురించి ప్రార్థన చేయాలి కాబట్టి ఆర్కేకి వెళ్ళి చెప్తాను, పాపం అంకుల్ ఆంటీ బాగా బాధలు పెడుతుంది, మనం అంకుల్ గురించి ప్రార్థన చేయాలా, అట్లనే నువ్వు వెళ్ళి ఆంటీతో కూడా మాట్లాడాలా. ఎందుకు? కానీ మనం చేసేది ఇదే. ఇక్కడ ఆర్కే కూడా ఉంటుంది, అబ్బా ఇప్పుడు నాకు భలే తెలిసిందే. అట్లా ఒకరి గురించి గాసిప్. అసలు ప్రార్థన చేయడానికి ఒకరి గురించి ఏ విషయం తెలియాల్సిన అవసరం లేదు. నేను వచ్చి నా గురించి ప్రార్థన చేయనంటే థ్యాంక్ యూ, ఐ విల్ ప్రే ఫర్ యూ అనండి. ఒకవేళ అతను తనకే తాను వచ్చి లేదు నాకు ఈ సమస్య ఉంది అంటే ఆ సమస్య ఒక్కటి విని దాని గురించి ప్రార్థన చేయండి. దాని గురించి లాగండి, లాగి దీనికి ఏమైంది, దానికి ఏమైంది, వీళ్ళు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నారు, ఇదేమైతుంది, అదేమైతుంది. మనం ఇది చేయటం వల్ల చాలాసార్లు నవ్వుతాం, ఏముందిలే ఏదో గాసిప్ అనుకుంటాం. కానీ మనం చేసేది ఏంటంటే మనకి మనము ఎరగకుండా మనము వారి జీవితాల్లో
దేవుని యొక్క స్థానంలోకి దూరటానికి ప్రయత్నిస్తాం. తర్వాత ఏమైందంటే పొరపాటున పిల్లికి బిచ్చం వేసినట్టు వీడేదో కాస్త సహాయం చేస్తే నా వల్లనే అబ్రహాం గెలిచినప్పుడు, ఆదికాండంలో యుద్ధంలో గెలిచినప్పుడు ఆ వచ్చే సొమ్ము మొత్తము లీగల్గా తీసుకోవచ్చు. కానీ ఏమంటాడు, పొరపాటున వీళ్ళు నా వల్లనే అబ్రహాము అభివృద్ధి చెందాడు అంటాడేమో అనుకొని నాకు ఈ సొమ్ము వద్దు అనుకుంటాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటాము, ఏదో ఒక చిన్న సహాయం చేస్తాం, ప్రార్థన చేస్తాం, లేదంటే ఒక హెచ్చరిక ఇస్తాం, లేకుంటే ఒక సలహా ఇచ్చి ఇంకా నా వల్లనే ఈ కుటుంబం నాశనం కాకుండా ఉంది. పాపం ఎప్పుడో శ్యామ్ ఒకసారి వచ్చి, జాన్ నాకు ఈ బాధ ఉన్నదంటే, సరే మనకి సలహాలు ఇవ్వటం చాలా ఈజీ కదా, ఓ సలహా ఇచ్చేసా. శ్యామ్ కూడా అరే ఈ సలహా బాగుందని పాటించాడు. ఇంకా దాని తర్వాత శ్యామ్ బతికినన్ని రోజులు అసలు ఆ సలహా నేను ఇవ్వకుండా ఉంటే శ్యామ్ ఎప్పుడో నాశనం అయిపోయాడు. నా వల్లనే శ్యామ్, అతని కుటుంబము ఈ రోజు నిలబడి ఉన్నది. ఏమంటున్నావు అంటే శ్యామ్ కుటుంబానికి నేనే దేవుణ్ణి, నేనే రక్షకుడిని, నేనే వాళ్ళని ఓదరించాను, నేనే వాళ్ళని రక్షించాను. ఆదాము వల్లగా ఎంత గొప్ప పాపం చేస్తున్నామో మనకు తెలియదు. చాలాసార్లు టెస్ట్ మనీస్ ఉన్నప్పుడు అనుకుంటాం, ఏంటి ఇది, దేవునికి ఘనత వస్తుందా, లేదంటే ఏదో మనం సాధించామన్నట్టు చెప్తామా, లేదంటే ఈయన ఈరోజు 2 నిమిషాలు సాక్ష్యం చెప్తే నేను 3 నిమిషాలు సాక్ష్యం చెప్పాలి. అన్నీ తెలిసిన వాడు దేవుడు ఒక్కడు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మనం ఎంత పాకులాడినా మనకు అన్ని విషయాలు తెలియదు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఒకరి వ్యక్తి జీవితంలో, కుటుంబంలో మనకు అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ నిజంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్తే తప్ప నీకు అసలు కథ ఏందో తెలియదు, ఎవరు చెప్పరు. కానీ మనం అనుకుంటాం. అలానే ప్రతి ఒక్క చోట ఉండాలని ప్రయత్నించకండి, అది కూడా దేవుడు ఒక్కడి వల్లనే సాధ్యమవుతుంది. మన బాధ్యత ఏంటంటే ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకోవడం, ఎవరైనా వచ్చి అడిగితే ఓదార్చబడడం. మన ప్రతి ఒక్క బాధను యాక్చువల్గా మనం ఏం చేయాలా, దేవుని పైన వేయాలి. 1 పేతురు 5:7 కదా, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఏమంటాడు, క్యాస్ట్ ఆల్ యువర్ బర్డన్స్ ఆన్ హిమ్. అంటే ఈ చింతలన్నీ నువ్వు తీసుకొని చింతపండులాగా పులిసిపోకుండా ఈ చింతలన్నీ తీసుకెళ్ళి దేవుని పైన వేయండి. అదే అనేది, మీకుండే ఈ చింతలు మీకున్నాయి చాలు కదా, లోకాన్ని ఉద్ధరించి ఇవన్నీ చేసే బదులు ఆ చింతలన్నీ తీసుకెళ్ళి, నిజంగా దేవుడు మీకు అంత భారం ఇస్తే ఆ చింతలన్నీ తీసుకెళ్ళి దేవుని పైన వేయండి. దేవా నాకు ఎంతో బాధ ఉన్నది, నాకు ఎంతో భారం ఉన్నది, నాకు వీళ్ళ గురించి ప్రార్థన చేయాలని ఉంది, ఆ చింతలన్నీ తీసుకెళ్ళి దేవుని పైన వేయండి. మనం మోసేసుకొని వెళ్ళి ఇంకా మనకి ఏమున్నది, సంతోషం ఉండదు, శాంతి ఉండదు, అలసిపోయి తొలిసిపోయి. అందుకే బాగా పరిశుద్ధులు అందరు జుడుముఖాలు ఉంటారు. ఇదే బాధ, ఎందుకంటే పొద్దున్న నుంచి రాత్రి దాకా బాధలే కదా. సంతోషంగా ఎప్పుడు ఉంటావు? ఒక్క వారం నేను ఎవ్వడి గురించి ఏం తెలుసుకున్నాను, ఎంత సంతోషంగా ఉంటారు చూడండి. మీరే అనుకుంటారు, అదే ఏంటి నాకు ఇంత శాంతంగా ఉంది, ఇంత ప్రశాంతంగా ఉన్నాను, అసలు ఏం బాధలు లేవు, సడన్గా నాకు బైబిల్ చదవటానికి చాలా టైం దొరుకుతుంది, నా సొంత పనులు చేసుకోవటానికి చాలా టైం దొరుకుతుంది అనుకుంటారు. అంతే, వెరీ సింపుల్ సొల్యూషన్. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్ 5 మినిట్స్, ఆ 5 మినిట్స్లో కొట్టుకలు ఆడతారు, ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. ఎలా అంటే మనము ఎంత అలవాటు పడిపోయామంటే ఇది తెలియాలి, అది తెలియాలి, ఏదో పోతుంది, ఏదో కోల్పోతున్నామన్న ఆ బాధతోటి అసలు మన జీవితాలని నాశనం చేసుకుంటాం. ఆఖరు
ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అట్లా అంటే ఏంటి, మనం ఒకరికొకరు సహాయం చేసుకోకూడదా, ఓదార్చుకోకూడదా, ప్రార్థన చేయకూడదా, తెలుసుకోకూడదా? తెలుసుకోకుంటే ఎలా? అంటే ఇవన్నీ హద్దులతో వస్తాయి. మనకి చాలాసార్లు అర్థం కాదు ఏంటంటే హద్దు మీరి ప్రవర్తిస్తుంటాం. ఆదాము అవ్వతో వచ్చిన ప్రాబ్లం కూడా అదే. దేవుడు సమస్తం ఇచ్చాడు వాళ్ళకి. ఏమేమి ఇచ్చాడు? పూర్తి జంతువులు, పూర్తి భూమి పైన అధికారం ఇచ్చాడు. ఒక్కటే ఒక హద్దు పెట్టాడు. ఏం పెట్టాడు? అరే ఒక్క చెట్టుని కిలకకండి రా అని చెప్పాడు. ఏం చేశాడు? లేదు, దాన్నే వెళ్ళి కిలకండి. మన క్రైస్తవ జీవితంలో కూడా, మన సంఘం జీవితంలో కూడా హద్దులు ఉంటాయి. మనకి ఏంటంటే ఈ హద్దులను కిలకటమే మనకి మొదటికి వచ్చే, దాన్ని ఏమంటారు, జిల. ఎందుకు? ఏమైద్ది? పర్లేదు, పెద్ద దిక్కు. ఈ మాటలు విన్నప్పుడల్లా ఇది గుర్తుపెట్టుకో, దిక్కుమాలిన దిక్కు. ఎందుకు? ఎందుకంటే అది దేవుడు మనకి ఇవ్వని స్తోమత. మనకి లేదు, ఆ కెపాసిటీ లేదు. ఆ కెపాసిటీ మనతో ఉంటే మనకి అసలు ఇన్ని బాధలు ఉండేవి కాదు. అప్పుడు ఏమైందంటే తెలుసా, మనకి సర్వము తెలిసే కెపాసిటీ దేవుడు ఇచ్చి ఉంటే మనకి దేవుని వాక్యం మొత్తం తెలిసేది. ఆలోచించారు ఎప్పుడైనా? మొత్తం తెలిసిపోయేది. జెనసిస్ టు రెవల్యూషన్. ప్రసంగాలు అవసరం లేదు, మొత్తం మనలోనే ఉంటుంది. మనకు ఆ కెపాసిటీ లేదు. అన్ని విషయాలతోటి మనము బాధ పెట్టుకుంటాం, దాన్ని స్థిరంగా దాన్ని ఏదో మనము మేనేజ్ చేస్తాం అనుకుంటాం, కానీ చేయలేము. ఇన్ని చెప్పాం కదా. ఒకవేళ మీరు ఎవరితోటైనా సంఘంలో ఈ ఆఖరి రకమైన మనుషులు కూడా ఉంటారు. వీళ్ళని ఏమంటారంటే కృప పైన జీవించే జీవులు అన్నాం అనుకుంటారు. ఇదేంటి విచిత్రమైన టైటిల్ అనుకుంటారు. ఎలా అంటే వీళ్ళకు కథ ఉంటుంది. నేను ఎన్నో బాధల్లో ఉన్నాను, మా భార్యతోటి బాధలు, లేదంటే మా భర్తతోటి బాధలు, లేదంటే దేవుని నమ్మినందుకు నాకు బాధలు, లేదంటే బాస్ బాగాలేడు వాడు బాధలు, లేదంటే సంఘం బాగాలేదు బాధలు, ఈ బాధలు ఆ బాధలు. వెళ్ళి వీళ్ళు ప్రతి ఒక్కరి దగ్గర సహాయంతో జీవించేస్తుంటారు. అంటే ఒక సహాయం నుంచి ఇంకో సహాయం, ఇంకో సహాయం నుంచి ఇంకో సహాయం. అంటే వీళ్ళు కేవలం కృప మీద జీవించేస్తున్నారు. నిజంగా అలా జీవిస్తున్నారా? దేవుడు ఏమంటాడంటే నీకేమైనా అవసరం ఉంటే నన్ను అడుగు అంటాడు కదా. చాలా దుఃఖకరం ఇది. ఎందుకంటే ఏమనుకుంటాను, లేదు మనం అందరం సహోదరులం కదా, ఒకరి మీద ఒకరు ఆధారపడి జీవించాలి. ఒకరి మీద ఒకరు ఆధారపడక ముందు ఏం చేయాలా? దేవుని పైన ఆధారపడాలి. దేవుని పైన ముందు ఆధారపడితే దేవుడే ఎవరినో ఒకరిని ప్రేరేపించి మీకు కావలసిన సహాయము వస్తారు. కాకుంటే వీళ్ళు ఏం చేస్తారు, ఓ నెల మైకిల్ అంకుల్ చాలా బాధల్లో ఉన్నా, దాని తర్వాత నెక్స్ట్ ఎవరు కొత్తగా ఉన్నారు ఇక్కడ, శ్యామ్ అయిపోయాడు. ప్రవీణ్ కుమార్ వెళ్ళి, ప్రవీణ్ నాకు ఇన్ని బాధలు ఉన్నాయి. దాని తర్వాత కార్తిక్, నా బాధలు ఇవి. వీళ్ళు ఏం చేస్తారంటే కృపలో జీవించేస్తుంటారు. నిజంగా కృపలో, అందుకే అంటున్నా వీళ్ళు ఒకరి కృప నుంచి ఇంకొకరి కృప పైన జీవిస్తుంటారు. అలా కాదు, దేవుని పైన ఆధారపడటం నేర్చుకోండి. ఇవన్నీ గుర్తుపెట్టుకున్న తర్వాత 2 విషయాలు చెప్పి ముగిస్తాను. మనిషి యొక్క లోతైన కోరిక ఏంటంటే ఎప్పుడైనా మనకి తెలుసో తెలియకో, అర్థమయ్యో అర్థం కాక దేవుని యొక్క స్థానంలో లేదంటే దేవుడిలాగా ఉండాలని మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అదే మొదటి పాపం. అదే అతి భయంకరమైన పాపం. చాలాసార్లు ఏదో చిన్న చిన్న విషయాల్లో అనుకొని ఇదే కదా అదే కదా అంటే ఈ ప్రశ్న అడగాలి, నేను దేవుని స్థానాన్ని పొందటానికి ప్రయత్నిస్తున్నానా, లేదంటే నేను దేవుడిలాగా ప్రవర్తిస్తున్నానా, లేక నేను వీళ్ళని దేవుని వైపు మలుపుతున్నానా
అని ప్రశ్న అడిగారు అనుకో, మన లైఫ్లో 50% 70% ప్రాబ్లమ్స్ దానికి సాల్వ్ అయిపోతాయి. రెండోది, దేవుని వల్లే ప్రతి ఒక్క చోటు అంటే సర్వవ్యాపిలాగా ఉండటానికి ప్రయత్నించకండి. అలాగే స్వర్ణజ్ఞుడిలాగా ఉండాలని ప్రయత్నించకండి. ఉండలేము. దీంతో మనకి మనము బాధలు తెచ్చుకోవటం తప్ప ఏం చేసే పని లేదు. మీరు ఒకవేళ చర్చిలో నాయకులు, పాస్టర్లు, ఎల్డర్లు అయితే దేవుడు మిమ్మల్ని ఉద్దేశించిన లక్ష్యం ఏంటంటే సంఘానికి దేవుని వైపు తిప్పటానికి, సంఘానికి దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుని వైపు మలపటానికి మిమ్మల్ని ఉద్దేశించాడు. అంతేగాని ఈ లోక భారం మొత్తం మోసే పాస్టర్ లాగా, ఈ లోక భారం, ఈ సంఘం భారం మొత్తం మోసే పాస్టర్ ఎవ్వరు అవసరం లేదు. మీకై మీరు సభ్యులు ఉండి మేమే ఈ బాధలన్నీ మా పైన తీసుకుంటాం, ప్రతి ఒక్కరి ఇళ్లలో జరిగే విషయాలు, ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగే విషయాలు తెలియాలంటే గుర్తుపెట్టుకోండి, మీరు చేసేది ఏంటంటే మీకు మీరు ఏమనుకుంటారంటే నేను చాలా మంచి చేస్తున్నాను ఈ సంఘానికి అనుకుంటారు, కానీ యాక్చువల్గా మీకు మీరు హాని చేసుకుంటున్నారు. అంతేగాక సంఘానికి కూడా హాని చేస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రతి ఒక్క కుటుంబం జీవితంలో వెళ్ళి ఏమంటున్నా అంటే నేనే మీ దేవుడిని, ఆ మాటలు అనకుండా మీ జీవితంతో చూపిస్తారు. ఆఖరిది ఒకరికొకరు సహాయపడాలి, ఓదార్చాల, ప్రార్థించాల. కానీ ఒకరి గురించి ప్రార్థించటానికి వాళ్ళ గురించి తెలియాల్సిన విషయాలు ఏం అవసరం లేదు. ఎవరైనా వచ్చి నా గురించి ప్రార్థన చేయంటే ఎస్ ఐ విల్ ప్రే. ఇంకా అడగాల్సిన విషయం ఏం లేదు. ఎందుకు, ఏమిటి, ఎలా, ఇవన్నీ అవసరం లేదు. ఆఖరిగా దేవుని కృప వల్ల మీకు ఏమైనా సహాయం దొరుకుతుంటే సహోదరుల నుంచి, ఆ సహాయం ఒక్కటో రెండో సార్లు ఉండాలి. జీవితాంతం వేరే వాళ్ళ పైన ఆధారపడి జీవిస్తుంటే అది కూడా తప్పు. అంటే మీరు ఏమంటున్నారంటే నాకు నా జీవితంలో ఈ సహాయం చేసే వాళ్ళే దేవుళ్ళు, నిజమైన దేవుడి పైన నేను ఆధారపడట్లేదు. గుర్తుపెట్టుకోండి, కొంచెం భిన్నమైన ప్రసంగం. మీకు చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు. నచ్చకపోతే కరెక్ట్, అంటే ఇది దేవుని వాక్యం గుచ్చుకుంటుందని అర్థం. అస్సలు ఏమాత్రం చలనం లేదంటే వెళ్ళి ఆ ఫరో గురించి ఓ ప్రసంగం చేశాను. కఠినమైన హృదయం కఠినపరుచుకున్న ఫరో, అది మళ్ళీసారి వినండి అంకుల్.